హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాం అయితే జరుగుతుంది అనమాట. సో ఈరోజు టాపిక్లో ఏంటి అంటే కనుక, ముందుగా అసలు చాలామంది నన్ను అడిగింది ఏంటంటే గ్రెండ్ల వామ్ కల్చర్ ఏంటి బ్రో, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. సో దానికోసం అయితే మళ్ళీ నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ సెంటర్లో వైట్ కలర్లో ఉన్నాయన్నీ కూడా గ్రెండ్ల వామ్స్ అంటారనమాట. మీకు క్లియర్గా తెలియడం కోసం నేనైతే దాన్ని పిక్ చేసి వాటర్లో డ్రాప్ చేసి అయితే క్లియర్గా అనేది అయితే చూపిస్తాను, మీరైతే చూడండి. సో వీటిని అయితే ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఒక స్పూన్తో అయితే కలెక్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ స్పూన్కి సమ్ అమౌంట్ అనేది వచ్చింది. సో వీటిని మనం డైరెక్ట్ ఇలాగ ఫిషెస్కి అయితే ఫుడ్ కింద అయితే ఇచ్చేయచ్చు అనమాట. మీకు ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా గ్రెండ్ల వామ్స్ అంటారనమాట. ఇది ఒక మంచి హై ప్రోటీన్ ఫుడ్. చాలామంది మొయినా, డాఫ్నియా లాంటి కల్చర్స్ ఇండోర్లో పెట్టుకోలేక చాలామంది అయితే లైవ్ ఫుడ్ అనేది మెయింటైన్ చేయరు. సో ఈ గ్రెండ్ల వామ్ అనేది మీరు డైరెక్ట్ ఇండోర్లో పెట్టుకోవచ్చు. ఎటువంటి స్మెల్ కానీ మీకు ఎటువంటి హామ్ కానీ అయితే ఉండదు. నేనైతే ఈ విధంగానే బాక్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో మొయినాకి ఈస్ట్ ఫీడ్ ఇచ్చినట్టుగా ఈ గ్రెండ్ల వామ్కి ఏం ఫీడ్ ఇవ్వాలంటే చాలామందికి డౌట్ వస్తుంది. సో దీనికి ఫీడ్ ఇచ్చేది ఏంటి అంటే కనుక, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, పెడిగ్రీ అనమాట. చాలామంది పప్పీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అన్ని అక్వేరియం షాప్స్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. ఇది 20 to 25 రూపీస్ అయితే ఉంటుంది ప్రైజింగ్. పెడిగ్రీ పప్పీ శాంపుల్ ప్యాకెట్ అంటే ఈ ప్యాకెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో వీటిని మనం దీనికి ఫుడ్ కింద ఇవ్వాలి. అయితే డైరెక్ట్గా పెట్టేస్తే తినేస్తాయి అంటే అలా తినవండి. సో ఈ విధంగా వాటర్లో వేసి దాన్ని అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునేలాగా అయితే వదిలేయాలన్నమాట. అలా వదిలేసిన దాన్ని మనం వీటికి ఫుడ్ కింద అయితే ఇస్తాము. అది తిని ఇది థౌజండ్స్లో మల్టిప్లై అయితే అవుతుంది. సో నేను అది పెట్టి చూపిస్తాను. కొత్త కల్చర్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నేను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కోకోపిట్ సమ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్చర్ కింద చేసుకొని దగ్గరికి అయితే ఒత్తుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇందులో నుంచి నేను సమ్ క్వాంటిటీ తీసి ఇందులో పెడితే చాలన్నమాట. నాకు ఇంకొక కొత్త కల్చర్ అనేది రెడీ అయితే అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. సో మీకు చూపిస్తాను. సో ఇది వాటర్ అబ్జర్వ్ చేయడానికి ఇంకా టైం తీసుకునేట్టు ఉంది. సో ఈలోగా నా దగ్గర ఉన్నటువంటి ఫీమేల్ బేటాస్ అనమాట, మంచి ప్రీమియం కలర్ఫుల్ క్వాలిటీ అయితే తెప్పించడం జరిగింది. ఇవి బ్రీడింగ్ సైజ్ అయితే కాదండి, కానీ మంచి క్వాలిటీ, మంచి కలరేషన్ అనమాట. మీకు చూపిస్తాను. పైనుంచి చూపిస్తే అసలు పెద్ద ఏమీ మీకు అట్రాక్టివ్గా కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు నేను నెట్లోకి తీసి చూపిస్తాను. సో కలర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అనేది అయితే తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, మంచి ప్రీమియం క్వాలిటీ కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మంచి షైనీ కలర్స్లో ఉన్నాయి. మ్యాక్సిమం నా దగ్గర వచ్చేసి 4 to 5 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఫీమేల్ బేటాస్. చూసారు కదా, కలర్ క్వాలిటీ అనేది అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఇవి బిగ్ సైజ్ అయితే కాదండి. మీరు ఇది ఇన్ కేస్ బ్రీడ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఒక 2 months అయినా సరే వెయిట్ చేసి అయితే బ్రీడ్ చేయాలి. కానీ ఇది మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంది. సో దానికోసం అయితే ఇవి నేను సేల్కి పెట్టడం అయితే జరిగిందనమాట. చూసారు కదా, క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. నా దగ్గర ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సేమ్ మన దగ్గర ఈ ఫీమేల్ కలర్స్లోనే మెయిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మెయిల్స్ అనేవి రెడీ టు బ్రీడ్ అనమాట, అంటే రెడీగా ఉన్నాయి మెయిల్స్ అనేవి. బట్ ఈ ఫీమేల్స్ మాత్రం 2 months అయితే ఖచ్చితంగా అయితే టైం అయితే తీసుకుంటాయి. సో నాకు తెలిసి ఇప్పుడు మన పెడిగ్రీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. మనమైతే దాన్ని కొత్త కల్చర్లో అయితే పెడదాం. సో పెడిగ్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా ఇలా మెత్తగా అయితే అవ్వాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మీరు ఓల్డ్ కల్చర్లోనే పెట్టాలి. ఎందుకు అంటే కనుక ఓల్డ్ కల్చర్లో పెట్టినప్పుడు ఈ వామ్స్ అన్నీ కూడా దానికి అయితే వచ్చి స్టిక్ అవుతాయి తినడం కోసం. సో అలా తినడం కోసం వచ్చినప్పుడు దేని మీద అయితే వామ్స్ ఉన్నాయో ఆ వామ్స్ ఉన్నటువంటి పెడిగ్రీని మీరైతే తీసి కొత్త కల్చర్లో ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా అయితే ఇలాగా
ఒక హోల్స్ అనేవి చేసుకుని దాన్ని అయితే ఒక క్లాత్ లాంటిది పెట్టి అయితే సీల్ అయితే చేయాలి. ఎందుకంటే బయట నుంచి ఫ్లైస్ కానీ వేరే ఇన్సెక్ట్స్ కానీ పారాసైట్స్ కానీ మనకైతే ఇందులోకి అయితే రాకూడదు కాబట్టి మనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. సో ఇదైతే చాలా ఈజీ అనమాట, సింపుల్గా మెయింటైన్ చేసి అంటే కల్చర్ ఇది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.